హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి నూనెలో పకోడీలా వేసుకోవాలి. చికెన్ను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా చికెన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ను డైరెక్ట్గా రైస్లో వేసుకోవచ్చు. పెద్దగా ఉంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చికెన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఎగ్ ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని 1 క్యారెట్, 1 క్యాప్సికమ్, 5 బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 200 గ్రాములు ఉడికించిన బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ ఫ్రైడ్ రైస్ను చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.